ప్రియమైనటువంటి స్నేహితులారా, మోక్ష మార్గము టీవీ ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రసారము చేయబడుతున్నటువంటి యొక్క టీవీ ప్రోగ్రామ్స్ను మీరెంతో ఆసక్తితో వీక్షిస్తూ వాక్యమును వినుచు ఆత్మలో బలము పొందుచున్నారని, వర్ధిల్లుచున్నారని, అభివృద్ధి పొందుచున్నారని నేను నమ్ముచు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. మనము ఒకరికొకరు కలుసుకోకపోయినా క్రీస్తు యేసు శరీరమందు మనందరము కూడా ఐక్యపరచబడి ఉన్నాం. కాబట్టి ఆయన శరీరం అనే సంఘములో మనందరము కూడా అవయవములమై ఉన్నాం. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకు అనంటే ఆయన ఏ విధంగా వస్తాడో, ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. అకస్మాత్తుగా వస్తానని చెప్పాడు. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే వేదనలకు ప్రారంభము అని కొన్ని సంగతులను చెప్పాడు యేసు ప్రభు. ఇప్పుడు మనం వాటన్నిటినీ చూస్తూ ఉన్నాం. ఆ వేదనలలో గుండా మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి ఆ వేదనలు. కాబట్టి మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. తలలు వంచి దేవుని వైపున చూద్దాం. ప్రభువా, కనికరించు లక్షణం కలిగి మార్పు లేని ప్రభుడు నీవే. కాబట్టి నీ స్వరమును విని నిన్ను వెంబడించుచున్నటువంటి గొర్రెలముగా మేము ఈ జీవిత యాత్రను సాగించుటకు ఈ నీ మాటలను విని బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోయి ఉన్నాడు అనగా తండ్రి చిత్తము నెరవేరుస్తూ మేము నీ కొరకైన సాక్షులంగా ఈ భూమి మీద నివసించుటకు మమ్మల్ని కాపాడి సంరక్షించుమని, అంతము వరకు కాపాడు దేవుడవు నీవే. కాబట్టి మమ్మల్ని ప్రతి ఒక్కరిని నీవు కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తుంటున్నాను. లోబడనొల్లని ప్రజల వైపులకు దినమెల్లయూ చేతులు చాపించిన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడవు నీవే. యెహోవాను ఘనమైన నామం గల దేవా, ఇదిగో నీ కృపలో ప్రతి ఆత్మను రక్షించమని ప్రార్థిస్తుంటున్నా. ఈ ఆత్మయు నశించిపోవటం ఈ చిత్తము కాదు ప్రభువా. కాబట్టి ప్రతి ఆత్మను రక్షించుమని, ఎవరైనా బంధకాలలో చిక్కుకొని ఉంటే యేసు నామములో ఆ బంధకములలో నుంచి విడుదలను మాట్లాడుతుంటున్నాను. యేసు నామములో ప్రతి ఆత్మను విడిపించని నీకే వందనాలు, స్తోత్రం. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడైన యెహోవా భూమిని చూసినప్పుడు ఎట్లా కనబడింది ఆయనకు? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. సంతాపము నొందెను, హృదయములో నొచ్చుకొనెను. సృష్టికర్త అయినటువంటి దేవుడు సంతాపపడేటట్లుగా, ఎందుకు సృష్టించానా వీరిని నొచ్చుకునేటట్లుగా అనేకులు ఈ దినమున తమ జీవిత యాత్రను సాగిస్తున్నారు. ఈ దినములలో తల్లి కానీ, తండ్రి కానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ అనేక సార్లు తమ పిల్లలను చూసి ఎందుకు నేను వీనిని కన్నాను అని అనుకున్నటువంటి సమయాలు ఎన్నో ఉండి ఉంటాయి చాలామంది జీవితాలలో. ఆ కుమారుడు పెట్టేటటువంటి బాధలను భరించలేక, అతను తీసుకొని వస్తున్నటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులను, చేస్తున్నటువంటి చెడు పనులను, కుమార్తె జీవితంలో ఆమె తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే ఎందుకు వీరిని కన్నాను? అదేవిధంగా దేవుడు కూడా నరుని సృష్టించినందుకు
సంతాపం పొందుతున్నాడు. ఎందుకు అనంటే మానవుని హృదయంలో ఆలోచనలు, ఊహ ఎప్పుడూ చెడ్డదే అని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు. ఆయన ముందు ఏది కూడా దాగదు. మన అంతరంగములో ఆలోచన పుట్టక మునిపే ఆయనకు తెలియనో మనం ఏమీ కలిగి ఉంటాము. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలలో చదువుబడినటువంటి వాక్యములలో నరుని చూచి సంతాపపడుతూ ఉంటే ఒక్కరు మాత్రము కృప పొందెను అని వ్రాయబడి ఉంది. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఒక్కరు మాత్రము కృప పొందెను. నోవా దేవుని యొక్క కృప పొందెను అని వ్రాయబడి ఉంది. దేవుడు నరులను చూచినప్పుడు భూలోకమంతా బలాత్కారముతో నిండి ఉన్నది. కానీ నోవహు ఒక్కడే దేవునితో కూడా నడిచినవాడు. అనగా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేశాడు. ఆయనకు వ్యతిరేకమైనటువంటిది ఏది కూడా నోవహు చేయలేదు, నడుచుకొనలేదు. దేవుని ఆలోచనలు ఏమై ఉన్నావో వాటి ప్రకారమే ఆయన జీవించాడు. కాబట్టి ఆదికాండంలోనే 6వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నేను వాక్యం చెప్పాను ఇంతకుముందు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అని. అవును, ఆయన కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందినట్లుగా చూచుకొనుడి అని పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసాం. ఇంతకు ముందు వాక్యంలో కృప అంటే ఏమిటి? నోవహు అయితే దేవునితో కూడా నడిచాడు. నీవు నేను నడుస్తున్నామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నా గొర్రెలకు నేను నిత్యజీవం ఇచ్చున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు. ఎందుకు అనంటే నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. అది దేవునితో కూడా నడవడం అంటే. ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడం, చదివినటువంటి వాక్యమునకు లోబడడం, వినినటువంటి వాక్య ప్రకారము చేయడము, ఇదే దేవునితో కూడా నడవడం అంటే. శరీరము, ప్రాణము, ఆత్మ నిందారహితంగాను పరిశుద్ధంగాను ఉండునట్లుగా జాగ్రత్తగా కాపాడుకొనుచు ముందుకు సాగిపోవడం. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, కృప, గ్రేస్ అంటే ఏమిటి? వి రిసీవ్ వాట్ వి డూ నాట్ డిజర్వ్. మనకు ఏదైతే అర్హత లేదో దానిని దేవుని యొద్ద నుంచి పొందుచు ఉన్నాం. అది కృప అంటే. అందుకు సాదృశ్యంగా రక్షణ. మనం చేసినటువంటి పాపములకు నిష్కృతి లేదు, క్షమాపణ లేదు. ఆయనను ప్రభువా నన్ను క్షమించు అని మనం అడిగినప్పుడు నన్ను క్షమించాడు దేవుడు. తన కృపలో నన్ను క్షమించాడు. తన కృప వెల్లడిపరిచి నన్ను క్షమించి పిలిచాడు, నీతిమంతుడిగా తీర్చాడు, మహిమపరిచాడు. నా పాపములన్నిటినీ ఆయన తన వీపు వెనుక పారవేశాడు. కృప అంటే అదే. మర్సీ, కనికరం. కనికరం అంటే ఏమిటి? we do not receive what we deserve. కండెమ్నేషన్. మనం ఏదైతే పొందాలో దానిని మనము పొందడం లేదు. మనం ఏదైతే పొందాలో దానిని మనము పొందడం లేదు. అనగా దేవుని యొక్క కనికరమును బట్టి మనకు రావాల్సినటువంటి శిక్ష మనకు రాకుండా తన కుమారుని మీద వేశాడు. We deserve condemnation.
మనం శిక్షకు పాత్రులం. కానీ తన కృపలో దేవుడు నాకు రావాల్సినటువంటి శిక్షను, దోష శిక్షను తన కుమారుని మీద వేశాడు. దట్ ఈజ్ మర్సీ. కనికరం అంటే మనం పొందాల్సిన దానిని మనం పొందడం లేదు. మనకి ఏదైతే పొందడం లేదో అది మనకు వచ్చేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క కృపా కనికరములు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఇప్పుడే మనం చూసాం ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయనని. 7వ వచనములో యెహోవా ఈ విధంగా మాట్లాడుచున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైనట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. వారిని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. రాబోయే తీర్పులో నుండి, ఉగ్రతలో నుండి తప్పించబడాలి అని అంటే కేవలము ఆయన పిలుపును విన్నటువంటి వారు, ఆయన రక్షణను అంగీకరించినటువంటి వారు మాత్రమే రక్షింపబడతారు. పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఎప్పుడూ చదవలేదా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటికీ పిలుస్తున్నాడు ఆయన. ఏ భారం అది? పాప భారం. ఆ పాప భారమును మోస్తున్నటువంటి వారులారా నా యొద్దకు రండి, ఆ పాప భారం అంతా నేను వహిస్తాను, నా కృపా కనికరములను మీకు చూపించి మిమ్మల్ని నేను విడిపించి, మీకేదైతే అర్హత లేదో దానిని మీకు ఇచ్చి, నీవేదైతే పొందాలో దానిని మీరు పొందకుండా మిమ్మల్ని నేను ఉగ్రతలో నుండి తప్పిస్తాను. యెహోవాను ఘనమైన నామము గల దేవుడు ఆ దినమున నోవహును అతని కుటుంబాన్ని పిలిచినట్లుగా ఈ దినమున నన్ను, నా కుటుంబాన్ని పిలుస్తూ ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడున్నావు? ఎక్కడుంటే రక్షింపబడతావు? ఎక్కడుంటే దేవుడు తన ఉగ్రతను కుమ్మరించినప్పుడు తప్పించుకుంటావు, కాపాడబడతావు? ఎక్కడుంటే నీవు దాచబడతావు? జాగ్రత్త. ఇప్పుడు ఈ లోకములో జరుగుతున్నటువంటి వాటిని చూస్తూ ఉంటే భయకంపితులైనటువంటి మనుష్యులు ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో వారు ఏదైతే తీసుకోకూడదో తీసుకొని ఉంటున్నారు, ఏదైతే చేయకూడదో చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చేయాల్సి వస్తున్నది. మానవుడు చేస్తూ ఉన్నాడు. అనేక దేశములలో మనము వినుచున్నటువంటి వార్తలు ఇందుకు సాదృశ్యంగా ఉన్నవి. ఇవి మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నీవెక్కడున్నావు? నీవు ఎక్కడున్నావు? నోవహును అతని కుటుంబమును ఏం చేశారు? దేవుడైన యెహోవా ఆజ్ఞకు లోబడి వారు ఓడను నిర్మించుకున్నారు తమ కొరకై. 120 సంవత్సరాలు దాదాపుగా నోవహు అతని కుటుంబము ఓడను నిర్మించారు. ఆ ఓడను నిర్మించిన తర్వాత నోవహు, అతని భార్య, కుమారులు, కోడళ్ళు 8 మంది ఓడలోనికి ప్రవేశించారు. దేవుడు వారిని లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు వేసేసాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నోవహు యావత్తు చేశానని వ్రాయబడింది బైబిల్లో. ఈ వాక్యములో వ్రాయబడినట్లుగా నీవు నేను చేస్తూ ఉన్నామా?
ఏం జరుగుతుందో నోవహుకు తెలియదు, కానీ దేవుడు చెప్పింది చేశాడు ఆయన. ఈ దినమున కూడా ఏం జరగబోతుందో నీకు తెలియదు, కానీ విశ్వాసం అంటే దేవుడు చెప్పినట్లుగా చేయడం. చేస్తూ ఉన్నామా? నేను చేస్తూ ఉన్నానా? నీవు చేస్తూ ఉన్నావా? నీ కుటుంబము చేస్తూ ఉన్నదా? నా కుటుంబము చేస్తూ ఉన్నదా? ఆ ఓడ ఏం పని చేస్తుందో వారికి తెలియదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి చేశారు. ఈ దినమున ఎంతమంది ఈ విశ్వాసముతో దేవుడు నాతో ఏ విధంగా చేయమన్నాడు కాబట్టి ఈ వాక్య ప్రకారం నేను చేస్తాను, ఎంతమంది నిలబడతారు? దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఒక్కసారి ద్వారము మూయబడితే మరలా తెరవబడదు. ఒకసారి ద్వారము మూయబడితే మరలా తెరవబడదు. వారు ఓడలోనికి ప్రవేశించినాక వర్షము కురవడం ప్రారంభమైంది. అంతవరకు భూమి మీద ఉన్నటువంటి నరులకు వర్షం అంటే ఏమిటో తెలియదు. అప్పుడు చూశారు వాళ్ళు, అగాధపు తూములు విప్పబడ్డాయి, ఆకాశము నుండి వర్షం కురుస్తూ ఉంటే ఆ నీళ్లు ప్రబలిన కొద్దీ ఓడ పైకి తేలడం. అప్పుడు గ్రహించారు ఆ నీట మునుగుచున్నటువంటి నరులు, అయ్యో ఇప్పుడు మేము తప్పించుకోలేమే, నీట మునిగి నశించిపోవాల్సిందే. మేము ఎందుకు ఆ ఓడలోనికి ప్రవేశించలేదు? మేము నోవహు ఆ ఓడను సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు మేము అడిగాము ఆయనను, ఏంటిది, ఎందుకు నిర్మిస్తున్నావు, ఎవరు నిర్మించమన్నారు నీకు ఇది అని అడిగితే ఎంతో శాంతముతో ఆయన చెప్పాడు, ఇది దేవుడు చేయమన్నాడు, ఇందులో ఉంటే రాబో ఉగ్రత నుంచి తప్పించుకుంటాము అంటే హేళన చేశాం కదా, నోవహును అతని కుటుంబాన్ని హేళన చేశాము కదా, ఇప్పుడు ఎవరు తప్పించేది ఇంకా తప్పించుకునేది లేదు. ద్వారం మూయబడింది. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, జాగ్రత్త. నోవహు అతని కుటుంబము దేవుని ఆజ్ఞకు లోబడ్డట్లుగా నీవు నేను ఈ లోకములో ఉన్నవారు ఎవరైనాను సరే లోబడితే తప్పక కాపాడతాడు ఆయన. ఎందుకంటే సమస్త మానవులను నరులను సృష్టించింది ఒక్కడే దేవుడు కదా. ఒకే దేవుడు అందరినీ నరులను సృజించాడు కాబట్టి అందరినీ ఆయన కాపాడడానికి ఇంకా దీర్ఘశాంతము వహించి ఉన్నాడు. నోహు దినములలో ఆ ఓడ నిర్మించబడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి నరులకు ఎవరికి తెలియదు, ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. కానీ ప్రకటించాడు నోవహు. మరి ఈ దినమున కూడా యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు, సిద్ధపడి ఉండండి అని చెప్తే ఎంతమంది సిద్ధపడుతున్నారు, ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? హేళన చేసేవారు ఎంతోమంది, నవ్వుకునేవాళ్ళు ఎంతోమంది కదా. ఎక్కడున్నాడు మీ దేవుడని అడగడం లేదా? చాలామందికి అనుమానం ఏమిటి అని అంటే, ఈ సిలువలో చనిపోయినటువంటి ఆయన దేవుడు ఎలా అవుతాడని. కానీ ఆయన మరణమును జయించి తిరిగి లేచాడనే మాటను ఎందుకు నమ్మరు? తెలియదు కాబట్టి. ఆ దినమున నోవహు దినములలో ఎలాగైతే నరులు నమ్మలేదో, ఈ దినమున కూడా అనేక మంది క్రైస్తవులు నమ్మడం లేదు. ఏం రాబోతుంది? దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడబోతున్నది. ఇంతవరకు దీర్ఘశాంతం వహించాడు దేవుడు. ఒక్కసారి ఇంకా ఆయన కృపకాలము ముగిసిన తరువాత వెంటనే ప్రారంభమవుతుంది. ఏమిటి? 7 ముద్రలు విప్పబడతాయి. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినట్లుగా ముందుగానే తెలియపరిచాడు దేవుడైన యెహోవా తన కుమారుని ద్వారా. 7 ముద్రలు విప్పబడతాయి.
దేవుని యొక్క తీర్పులు అప్పుడు బయలుపరచబడతాయి. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, ఎక్కడున్నాడు దేవుడు, మాకు ఇంత శ్రమ కలుగుతున్నది, మేము ఇంత బాధపడుతున్నాం, మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇంత కన్నీరు గారుస్తున్నాం, ఇంతగా ప్రార్థన చేస్తున్నాం, ఇంతగా మేము శోధింపబడుతున్నాం, ఇంతగా మేము బాధింపబడుతున్నాం, అయ్యో ఎంత తట్టుకోలేనంతగా ఉంది ఈ పరిస్థితులు, ఎక్కడున్నాడు దేవుడు. ఆయన ఇంకా ఏ ఆత్మ కూడా నశించిపోకుండా ఉండడానికి తీర్పు తీర్చకుండా ఇలా బాధిస్తూ, వేధిస్తూ, దుఃఖపరుస్తూ, అన్యాయము చేస్తూ, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నటువంటి వాళ్ళు తమ పాపములను తెలుసుకొని పశ్చాత్తాపపడి తన కుమారుడైన యేసు వైపునకు తిరుగుతారేమో అని ఇంకా ఆయన దీర్ఘశాంతము వహించి చూస్తూ ఉన్నాడు. ఆత్మలు రక్షింపబడాలి. ఎందుకనంటే ఒక ఆత్మ ఆ మండుచున్నటువంటి అగ్నిగుండంలోనికి వెళ్ళిన తర్వాత భరించలేదు. ఆత్మ అక్కడ ఉండేటటువంటి పరిస్థితి యుగ యుగములు ఆ యొక్క అగ్నిలో మండుతూనే ఉండాలి. ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి అక్కడికి వెళ్ళకుండా తన దగ్గరికి రావాలి, తన సృష్టి అంతయు కూడా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే ఎన్ని కష్టాలు ఇక్కడ మానవుడు అనుభవిస్తూ ఉన్నా, ఎన్ని బాధలు పడుతూ ఉన్నా, ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా దేవుడు ఇంకా దీర్ఘశాంతం కలిగే ఉన్నాడు. 7 ముద్రలు విప్పబడతాయి. ఆ తర్వాత 7 పాత్రలు కుమ్మరించబడతాయి. 7 పాత్రలలో ఉండేటటువంటి దేవుని ఉగ్రత ఇన్ని సంవత్సరాలుగా సృష్టి ఆరంభం మొదలుకొని దేవుడు తీర్పు తీర్చే దినము వరకు ఎంత వేదన, దుఃఖము, ఆయాసం కలగజేశారో ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనము 8వ వచనం మనం చూసాం కదా. అక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా హృదయాలోచనలు, ఊహలు కేవలము చెడ్డవై ఉండి తమ ఇష్టానుసారంగా దేవునిని విసర్జించి జీవించారు కదా. పాపములకు పాపం సమకూర్చుకొని చేరని ఘోరమైనటువంటి దుష్కార్యములు చేస్తూ, నేరములు చేస్తూ జీవించారు కదా. అప్పుడు తీర్పు తీరుస్తాడు ఆయన, ఇప్పుడు కాదు. 7 పాత్రలలో ఉన్నటువంటి దేవుని ఉగ్రత కుమ్మరింపబడుతుంది. ఆ తర్వాత 7 బూరలు ఊదుట ద్వారా ఆయన ఈ భూమి మీద తన తీర్పులను వెల్లడిపరుస్తాడు. 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బూరలు, వీటి ద్వారా దేవుడు తన తీర్పును తెలియపరచినప్పుడు ఎవరూ నిలబడలేరు, తట్టుకోలేరు. ఇప్పుడు ఎవరికి తెలియదు. అవి నోహు దినములలో ఏంటో తెలియదు, ఇప్పుడు జరగబోయేది ఏమిటో కూడా తెలియదు, కానీ తప్పక జరుగుతుంది. ఆ దినమును తప్పించుకోవాలి అని అంటే నోవహు ఓడను కట్టాడు, నిర్మించాడు నోవహు ఓడను. మరి నీవు నేను మనం ఏం చేయాలి? నేను ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనాన్ని కూడా చదువుతాను. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఎప్పుడు? నోవహు దినములలో. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. అగ్ని చేత అగ్ని కొరకు నిల్వ చేయబడి, అగ్ని చేత కాల్చివేయబడతాయి. పంచభూతములు మహా గొప్ప వేండ్రముతో లయమైపోయే దినము రాబోతూ ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఏం సిద్ధపరచుకోవాలి? నీవు నేను సిద్ధపరచవలసింది ఏమీ లేదు, సిద్ధపరచబడి ఉన్నది, సమాప్తమైంది. ఏమిటి సమాప్తమైంది?
క్రీస్తు యేసు రక్షణ కార్యమును సమాప్తం చేశాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? నీవు నేను క్రియల ద్వారా మనం ఏమీ పొందలేమో. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆయన శరీరము అర్పించుకున్నాడు, తన ప్రాణమును ధారపోశాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, అనగా ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, ఆయన నా పాపముల కొరకై శిలువ మీద ఆయన దెబ్బలను తిన్నాడు, ఆయన చనిపోయి పాతిపెట్టబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు అని విశ్వసించి ఆయన యందు ఉంటారు, అనగా ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ క్రీస్తు యేసు ఆజ్ఞలకు లోబడి తమ యొక్క జీవిత యాత్రను సాగిస్తారో వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. దేవుని నామం నాకు మహిమ కలుగును కాక. ఏ శిక్షా విధి కూడా లేదు అని వాక్యం సెలవిస్తుంటున్నది. నోవహు ఓడ నిర్మించినట్లుగా నీవు ఈ దినమున క్రీస్తు యేసునందుండు. ఎందుకంటే ఆ దినమున నోవహు అతని కుటుంబము ఓడలోనికి ప్రవేశించే వరకు మూయలేదు దేవుడు తలుపును. కానీ ఈ దినమున ఎప్పుడొస్తాడో యేసు ప్రభు మనకు తెలియదు. క్రీస్తు యేసు ఎప్పుడొస్తాడో తెలియదు. కాబట్టి నీవు క్రీస్తు యేసునందు ఉండాలి. ఎందుకు అనంటే 2000 సంవత్సరములకు పూర్వమే రక్షణ కార్యము నెరవేర్చబడింది. నీ రక్షణ, నా రక్షణ, ఈ లోకములో నమ్మేటటువంటి వారందరి రక్షణ యేసు క్రీస్తు ప్రభు సమాప్తం చేశాడు. ఇంకా చేయవలసింది ఏమీ లేదు. కాబట్టి ఆయన రక్షణ కార్యమును నెరవేర్చాడు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉండాలి నీవు నేను. అంటే నోవహు ఓడలో ఏ విధంగా ఉన్నాడో అలాగా నేను, నీవు, మనము, మన కుటుంబాలు క్రీస్తు యేసునందు ఉండాలి. 2వ వాక్యాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాపము మరియు ఈ ఆత్మకు కలిగేటటువంటి మరణం అంటే దేవుని నుండి నిత్యత్వములో వేరైపోవడమే ఆత్మీయ మరణం. ఆ మరణము నుండి నీవు నేను మనము ఏం చేయబడ్డాము? విడిపించబడి ఉన్నాము. ఈ భూమి మీద ఉన్నటువంటి వాటితో మనము దేనికి కూడా అటాచ్ అయ్యి లేము. విడుదల పొంది ఉన్నాం. పాపములో నుండి, శాపములో నుండి, అన్నింటిలో నుండి మనము విడుదల పొంది ఉన్నాం క్రీస్తు యేసు రక్షణ కార్యము ద్వారా. ఇది నమ్మినటువంటి వారికి ఆయన రాకడలో రక్షణ. ఈ భూమి మీద నుంచి ఎత్తబడే గుంపులో నీవు నేను మనం ఉంటాం. ఎదురు చూద్దామా? సిద్ధపడి ఉంటావా? సిద్ధపడి ఉన్నామా? ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆది కాండములో మానవుని యొక్క హృదయాలోచనలు, క్రియలు, తలంపులు, ఊహలు ఏ విధంగా ఉన్నావో ఏ దినములలో కూడా అదే విధంగా ఉండడమో మనం చూస్తున్నాం. అందులో నీవు నేను మనం ఉండకూడదు. పాపముతో జోలి లేకుండా జీవించాలి. పరిశుద్ధులంగా మనము తీర్చబడ్డాము దేవుని యొక్క ఆత్మచేత. కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించి ఆయనలో మనం ఉందాం. క్రీస్తు యేసునందు దాచబడదాం. తలలు వంచి దేవుని వైపునకు చూద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. క్రీస్తు యేసు అను మా రక్షకుడు మా కొరకు రక్షణ కార్యం నెరవేర్చాడు. ఇప్పుడు మేము ఆయనలో ఉంటే మాకే శిక్ష విధి కూడా ఉండదు. ఎవరైనాను సరే యేసు ప్రభు నా దేవుడని అంగీకరించి
నా పాపంలో కొరకు ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. నేను నీతిమంతునిగా తీర్చబడి నిమిత్తం ఆయన తిరిగి లేచాడని నమ్మినటువంటి వారికి ఇప్పుడు ఇంకా రక్షణలో కొనసాగుతూ పాపముతో జోలి లేకుండా ఎవరైతే జీవిస్తున్నారో, నన్ను, నా కుటుంబాన్ని, ఈ కుటుంబాలన్నింటినీ, ప్రతి ఒక్కరిని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని నీవే కాపాడి సంరక్షించమని బ్రతిమాలు కొంచు. యేసు క్రీస్తు ప్రభువా, రాబో మెస్సియవు నీవే కాబట్టి ప్రభువా త్వరగా రమ్ము అని నేను పిలుస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి వారు కూడా అవును, ఆమేన్, ప్రభువా త్వరగా రమ్ము అని అడుగుతుంటున్నారు. నీవే వచ్చి ఈ దుఃఖము, బాధ, వేదన, అనారోగ్యములు, బలహీనతలు, మోసము, మరణము, చెప్పలేనంత బాధ, వీటన్నిటిలో నుంచి విడిపించుమని, కాపాడుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. క్రీస్తు అను మెస్సయ్య త్వరగా రాబోతున్నాడు, సిద్ధపడి ఉందాం. Our address: G. Salome Charles, house number 12-8-236 by 7 by 1, New Metaguda, Secondary 500017. For further details, contact mobile number 9